మీకు తెలుసా, వినాయకుని పూజలో ఎన్నో పత్రాలను పెడతాము కానీ ఎంతో పవిత్రంగా భావించే తులసిని పెట్టము. ఎందుకంటే ఓసారి గంగా నదీ తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ అనే యువరాణి వినాయకుని మోహించి తనని పెళ్లి చేసుకోమని అడిగిందట. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ కోపంతో దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని స్వామిని శపించిందట. ప్రతిగా వినాయకుడు ఆమెని రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడట. కానీ నా పూజకి మాత్రం నువ్వు పనికిరావు అని చెబుతాడట. అందుకే వినాయకుని పూజలో అన్ని పత్రాలను పెట్టినా ఎంతో పవిత్రంగా భావించే తులసిని మాత్రం పూజలో వాడకూడదు.